గత సంవత్సరాలుగా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి నా పట్ల మా పట్ల మీరు చూపుచున్న మీ కృపను మీ కనికరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. లోకంలో ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మేము నశించి నరకానికి వెళ్ళిపోకుండానట్లుగా మా ఆత్మ నిత్యము మీతో నాయన జీవించుటకు గాను మీరు మా కొరకు ఏర్పాటు చేసిన ఈ కూటములను బట్టి, మమ్మను ప్రేమించి మాకు ఇచ్చిన సహవాసమును బట్టి, సేవకులను బట్టి, సంఘములను బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. గత 5 దినాలు ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మీ సేవకుల ద్వారా ఎన్నో ఆత్మీయ సత్యములను మాకు నేర్పిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రభా మీరు బోధిస్తూ ఉన్నప్పుడు, అపోస్తలులు నాయన బోధిస్తూ ఉన్నప్పుడు వందలుగా వేలుగా మారు మనసు పొంది ఉన్నారు. ఒక మారు విన్నటువంటి వారు కూడా మారు మనసు పొంది అయా వారెంతో నాయన మీ కొరకు కడవరకు నాయన నమ్మకంగా జీవించి మీ కొరకు వారు ప్రాణాలు అర్పించారు ప్రభా. ఇన్నేళ్ళుగా, ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని కూటాలు ఎన్ని విన్నప్పటికీ మా బ్రతుకులు మారకపోతే దానికి జవాబుదారి మేమే కదా ప్రభువా. కనుక నాయన ఈ చివరి కూటములోనైనా, ఈ చివరి దినమునైనా మీ సేవకులు నాయన మాట్లాడుతూ ఉండగా మా హృదయంలో తెరవచేయండి, కృప చూపించండి, కనికరించండి. ఈ స్థలంలో నిల్చుటకు నేను తగిన వాడిని కాదు ప్రభువా. పాపులలో ప్రధానుడను, నా నోరు అపవిత్రమైనది, నా పెదవులు అపవిత్రమైనవి, నా హృదయము అపవిత్రమైనది ప్రభువా. యెషయా పెదవులను కాల్చినట్లుగా నా పెదవులను కాల్చుము. మాతో మాట్లాడయ్యా. నేను మాట్లాడితే ఎవరికి మేలు జరగదు ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. ఈ పాళ్ళని మీ స్వాధీనం అందించుకోండి. వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి ఆత్మను తాకండి ప్రభువా. ఎంతకాలం ప్రభువా ఇలాగా కాలయాపన చేస్తాం? మాకంటే యోగ్యులు, మాకంటే గొప్పవారు నేడు మాతో లేరు. ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ నాయన మాకు ఆయుష్ ఇస్తూ ఉన్నారు, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. మీ ప్రేమ ఎంత ఉన్నతమైనది, మీ కృప ఎంత ఉన్నతమైనది ప్రభువా. ఓ దేవా, మమ్మల్ని దర్శించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డతోనూ నాతోనూ మాతోనూ మాట్లాడి మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43వ వచనం వరకు చదువుకుందాము. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మును కూడా రక్షింపమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో,
నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ప్రియులారా, క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినటువంటి ఆ పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి వాతావరణము, ఆ కల్వరి కొండ, అక్కడ ఉన్నటువంటి వాతావరణపు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే చాలా భయానకంగా ఉన్నాయి. క్రీస్తును వెంబడిస్తున్నారు అని తెలిస్తే మళ్ళను కూడా సిలువ వేస్తారేమో అని పారిపోయారు 12 మంది శిష్యులలో 11 మంది, 10 మంది. ఒకతనేమో ఉరి పెట్టుకొని చనిపోయాడు, మరొకతనేమో ప్రభు దగ్గరే ఉన్నాడు. 10 మంది అడ్రస్ లేరు. వారితో పాటుగా ప్రభు తోడబుట్టినటువంటి ప్రభు యొక్క తమ్ముళ్ళు కూడా అక్కడ ఎవరు లేరు. కన్న తల్లి ఉంది, తాను ప్రేమించిన శిష్యుడు మాత్రమే ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు సిలువపై మాట్లాడుతున్నారు. ఆ మాటలు సిలువ ముందున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ వింటున్నారు. సిలువపై ఉన్నటువంటి 2 దొంగలు కూడా వింటున్నారు. అక్కడ జరిగిన సన్నివేశం ఏమిటంటే, 2 మారు మనసు పొందారు. అక్కడ 2 రక్షించబడ్డారు. ఆ 2 ఎవరంటే, ఒకతను సైనికుడు, మరో ఒకతను 2వ దొంగ. వేల కొలదిగా ఉన్నారు అక్కడ. కానీ ఎవరికీ లేనటువంటి గొప్ప భాగ్యము దేవుడు ఆ సైనికునికి ఇచ్చాడు. నాకు పరలోకం దక్కదు, నేను ఇంత ఘోర పాపిని, అది నాకెలా దొరుకుతుంది అనుకున్నటువంటి 2వ దొంగకు కూడా దేవుడు పరదేశనిచ్చాడు. ప్రభువారు మాట్లాడుతూ ఉంటే అందరూ వింటున్నారు. ఎన్నో మాటలు మాట్లాడారు సిలువపై. మొదటివాడు అంటూ ఉన్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోలేవా, మమ్మను కూడా రక్షించలేవా అంటా ఉన్నాడు. చాలామంది ఏమన్నారంటే, నీవు నిజంగా క్రీస్తువైతే సిలువ మీద నుండి దిగిరమ్మని ప్రభువును హేళన చేసిన వారు లేకపోలేదు. ఆనాడు ప్రభువును హేళన చేశారు, ఆనాటి నుండి నేటి వరకు ప్రభువును హేళన చేస్తూనే ఉన్నారు. అలాగని ఆ రక్షణ కార్యాన్ని దేవుడు ముగించకుండా ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోలేదు. ప్రభువారు వచ్చినప్పటి నుండి కూడా ఎందుకు వచ్చారు ఈ లోకానికి? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చారని, పాపులను పిలువచ్చుదని కానీ నీతిమంతులను పిలువ రాలేదని పలుమార్లు ప్రభు చెప్పారు. ఆయన లోకానికి వెలుగై ఉన్నారని, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులారా, ప్రభువారు కొద్ది కాలమే సేవ చేశారు. 33.5 సంవత్సరముల జీవితంలో 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశారు. ప్రభువారు స్వస్థపరిచిన కొందరితో ఏం చెప్పారంటే, నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పారు. పాపములు క్షమించుటకు ఆయనకు అధికారము ఉన్నది అని రుజువు చేశారు. ఆయన మన రోగములను భరించుటకు ఈ లోకానికి వచ్చారని, ఆయన మన రోగముల నిమిత్తము తను తాను ఎంతగానో శ్రమనొంది ఉన్నాడని ప్రవక్త అయినటువంటి యెషయా 53వ అధ్యాయంలో తెలియచేసినట్లుగా అవన్నీ నెరవేర్చడం జరిగింది. అయితే ప్రియులారా, ఇక్కడ విషయం ఏమిటంటే, ప్రభువారు సిలువలో మరికొద్ది గంటల్లో తన ప్రాణమును తండ్రికి అప్పగించబోచున్నానని తెలిసి కూడా ఒక వ్యక్తిని ఏం చేశాడు? తనతో పాటుగా పరదేశుకు తీసుకువెళతానంటా ఉన్నాడు.
అతనికి నమ్మకం కుదిరింది. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఈయన యూదుడు కాదు, ఈయన ఒక ప్రవక్త అంతకంటే కాదు. ఈయన ఎవరని చెప్పారు? ఆ మొదటి వ్యక్తితో ఏమని చెప్పాడు? ఈ రెండవ విధంగా, నీవు దేవునికి భయపడవా? ఈయన ఎవరనుకున్నావు? ఈయన సామాన్యమైన బోధకుడు కాదు, ఒక ప్రవక్త కాదు, ఈయన దేవుడు, ఈయన రాజాదిరాజు అని అతడు గ్రహించి, ఏమండి మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి శిక్ష అనుభవిస్తున్నాము. మన జీవితంలో కూడా అనుభవిస్తూ ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. వ్యాధులు అనుభవించవలసి వస్తుంది, బాధలు అనుభవించవలసి వస్తుంది, కష్టాలు అనుభవించవలసి వస్తుంది. అవి అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చెప్పాలి? నాకు న్యాయమే ప్రభువా ఇలాగ జరగడము, ఈ శోధన రావడం నాకు న్యాయమే ప్రభువా. ఎరిగి నిన్ను దుఃఖపెట్టానయ్యా, ఎరిగి నీ నామమును అవమానపరిచాను ప్రభువా. ఈ వ్యాధి రావటం నాకు న్యాయమే. మరణ పడకపై ఉన్నావేమో, మరణపు అంచునున్నావేమో, ప్రభువా నాకు న్యాయమే ప్రభువా. వైద్యులు చేతులు ఎత్తేసారేమో, ఈ వ్యాధికిక మరణమే మరొకటి లేదని చెప్పారేమో. ప్రభు ఉన్నారు, పశ్చాత్తాపడితే దేవుడు సహాయము చేస్తారు. 38 ఏళ్ళు పడున్నాడు ఒకతను, 38 సంవత్సరములు పడి ఉన్నాడు బేతెస్తనే కోనేటి యొద్ద. లేవలేడు, వెళ్ళలేడు, కోనేటిలో దిగలేడు. అతనికి ఎవరు సహాయము చేసేవారు లేరు. నీకు ఎవరు సహాయం చేసేవారు లేరా? ప్రభు ఉన్నారు. ప్రభువా నాకు సహాయము, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. ప్రభువే వెళ్ళారు. ప్రభువే వెళ్ళి స్వస్థపడి కోరుచున్నావా? అవునయ్యా, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ప్రభువా, నీ పరుపెత్తుకొని వెళ్ళు. ఎలా సాధ్యం ప్రభువా? ఒక నెల, ఒక సంవత్సరమా? ఎలా నేను లేవగలను? ఎలాగా నా పరుపు ఎత్తుకొని వెళ్ళగలను అని అన్నాడా? ఆయన వాక్కుతో ఏం చేశాడు? వారిని బాగు చేశాను అని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన వాక్కు, ఆ వాక్యే ఈ వాక్యము. నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలలో నాకు నెమ్మదినిచ్చను. లే, నీవు పడి ఉన్న స్థితి నుంచి లేపే దేవుడు మన దేవుడు, సజీవుడైన దేవుడు మన దేవుడు. నిరాశ చెందుతున్నావేమో, నిస్పృహలో ఉన్నావేమో, నీ దేవుడు గొప్పవాడు. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. మనతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. నిన్ను విడువను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. అమ్మా ధైర్యంగా ఉండు. అయ్యా ధైర్యంగా ఉండు. ఈ రెండవదంగా అంటున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంతో వస్తావే, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేను ఎన్ని చేశానో నాకు తెలుసయ్యా. దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌష్ట్యములో మసలుచును
సలుచును, దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు, దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ఆయన వదనాన్ని చూడలేకపోతున్నాం మనం. ఎంతకాలం ముఖం చాటేసుకుంటావు? ఆయన ముఖం వైపు చూడమ్మా. ఆయన ముఖ కాంతిలో, ఆయన ముఖ కాంతిని మనం చూడగలిగితే మన జీవితం అంతా మనకు ఆయన చూపిస్తాడు. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి ప్రభువా. ఆయన ముఖారవిందాన్ని చూడలేకనే మన పాపాలు మనం కప్పుకుంటూ బ్రతుకుతున్నాం. ఎంతకాలం ఇలాగా బ్రతుకుతావు ప్రియులరా? ప్రియుడా, ఎంతకాలం ఇలాగా దాచిపెట్టుకుంటావు? రోగాన్ని దాచిపెట్టుకుంటావు. అయ్యా నాలో ఈ రోగం ఉంది ప్రభువా, సాక్ష్యం విన్నాం. ఎవరు ముట్టారు? ఆదాం రాజు గారిని ఎవరు ముట్టారు? ఊహించలేదు. నన్ను ఎరుగని వారిని నేను దర్శిస్తానని ప్రభు చెప్పాడు. నాకు తెలియదయ్యా, మీరెవరో నాకు తెలియదయ్యా, నా జనులు కాని వారిని నేను నా జనులని పిలుస్తానన్నారు ప్రభు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రభువా, నాకైతే ఇది న్యాయమే, ఈ కష్టాలు న్యాయమే ప్రభువా, ఈ అప్పులు న్యాయమే. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానయ్యా, నన్ను క్షమించండి. తప్పుడు స్నేహాలు చేశాను ప్రభువా, నన్ను క్షమించండి. నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు. సిలువ దర్శనాన్ని చూసిన సాధు సుందర్ సింగ్ గారు ఎలాగ త్యాగం చేశారండి. ఎలా తన జీవితాన్ని దేవుని కొరకు అర్పించారు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా. వేలాడుతున్న ప్రభును చూడవా? ఇంత చేసిన నా కొరకు నువ్వేం చేస్తున్నావని ప్రభు ప్రశ్నిస్తా ఉన్నాడు ఈ దినాన. నీ కొరకు ఇంత చేశానే నేను, నీ కొరకు ఇన్ని దెబ్బలు తిన్నానే, నీ కొరకు ఇన్ని నిందలు అవమానాలు సహించానే, నా కొరకు నువ్వేం చేస్తున్నావు అని అడిగితే మన దగ్గర జవాబేది? దుర్మార్గుడు, జీవితాలు పాడు చేసిన వాడు, అనేకులను దయాదాక్ష్యములు చూడకుండా పసిపిల్లలను, స్త్రీలను, గర్భిణీ స్త్రీలను కూడా చంపాడేమో. ఎంతమందిని చంపాడో అంటున్నాడు. అయ్యా నాకైతే ఇది న్యాయమే ప్రభువా, నేను చేసిన వాటికి శిక్ష అనుభవిస్తున్నాను. అయ్యా నీవు రాజాదిరాజువు,
నీ రాజ్యం వేరు, మా రాజ్యం వేరు ప్రభువా. నీవు రాజ్యముతో వస్తావు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే ప్రభు ఏమన్నారు? అప్పుడెప్పుడో కాదు నా కుమారుడా, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు. ఎన్ని బోధలు విన్నాడండి రెండవ దొంగ, ఎన్ని కూటాలకు వెళ్ళాడండి రెండవ దొంగ. సేవకులు దుఃఖపడుతున్నా నీకు కనికరం లేదు. ఇంత శ్రద్ధ పుచ్చుకుంటున్నా, ఇంత ప్రయాసపడుతున్నా, ఇన్ని నాళ్ళు వాక్యం వింటున్నా, మన హృదయం ఏమైపోయింది? కఠినమైపోతుంది. ప్రభువా నాకు సహాయం చేయండి, నాతో మాట్లాడండి ప్రభువా. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆ సమయంలో ఈ రెండవ దొంగ దేవునికి మొరపెట్టకపోయి ఉంటే ఏమండి, మొదటి దొంగ వలె ఏమైపోయేవాడు? నరకానికి వెళ్ళేవాడు. మొదటి దొంగ వలె ఉన్నామా మనము? రెండవ దొంగ వలె ఉన్నామా? ఏమండి, ఆయనతో శాశ్వత కాలం. ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 17:24 చూడండి. యోహాను సువార్త 17:24 ప్రభు తండ్రితో మొరపెడుతూ ఈ విధముగా అంటూ ఉన్నారు, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. తండ్రి నేనెక్కడ ఉంటానో నీవు నాకు అనుగ్రహించిన వారు కూడా అక్కడ ఉండాలి. అందుకే నేను వీరందరిని సంపాదించుకున్నాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు ప్రభువా. ఏమండి, తండ్రి అనుగ్రహించిన వారే ప్రభు దగ్గరకు వస్తారు. తండ్రి అనుగ్రహింపునదే ఎవరు ఆయన దగ్గరకు రారు. వస్తే ఏమిటి? నిత్యరాజ్యం ఉంది. మనం పశ్చాత్తాపడి, ఈ రెండవ దొంగ వల్లే పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే, ప్రభా నేను పాపిని, నా కొరకు కదా ప్రభా మీరు ఈ లోకానికి వచ్చారు. ఆనాటి శాస్త్రులు పరిశీలు ఏమన్నారంటే, ఏంటి ఈయన బోధకుడు అంటాడు, ఈయన పాపులతోనూ సుంకర్లతోనూ కలిసి భోజనం చేస్తాడేంటి అంటే, ప్రభు ఏమన్నారు? నేను పాపులను పిలవచ్చాను కానీ నీతిమంతులను, తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకునే వారితో ప్రభు చెప్పిన మాట. నీవు నీతిమంతురాలవో నీతిమంతుడో అనుకుంటున్నావేమో, నేనేం చేశాను అనుకుంటున్నావేమో. మనము పుట్టింది పాపములో, పెరుగుతున్నది పాపములో, రేపు చనిపోయి వెళ్ళిపోయేది కూడా ఒప్పుకోకపోతే. ప్రభు చెప్పారు, మీలో అనేకులు పరలోకానికి రావాలని అనుకుంటున్నారు కానీ మీ వల్ల కావడం లేదు. ఎందుకంటే మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు కాబట్టి. అలా వద్దు ప్రియులారా. పాపులమైన మన కొరకు ఆయన పుణ్యరక్తాన్ని కార్చారు. పాపులమైన మనను ప్రేమించి ఆయన మన కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నారు. శిలువపై మొట్టమొదటిగా విజ్ఞాపనం చేశారు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, అయ్యా వీరిని క్షమించండి. అది పట్టుకున్నాడండి రెండవ దొంగ. నువ్వేం పట్టుకున్నావు? నువ్వేం సాధించావు? మనమేం సాధిస్తున్నావు? ఒక్క మాటైనా పట్టుకుంటున్నామా? ఎంతమంది మారారండి ఆ దినాలలో. 3.5 సంవత్సరముల ప్రభు యొక్క సేవా జీవితంలో వందలకు వేలుగా మారి ఉన్నారు. ఆ మీదట అపోస్తులు బోధిస్తూ ఉంటే వందలకు వేలుగా మారి వారందరూ ప్రభు కొరకు హతసాక్షులుగా ఈ లోకాన్ని విడిచి అదిగో నిత్యరాజ్యంలో ఉన్నారు. తూర్పు నుండి వెళ్ళి ఉన్నారు కొందరు, పడమర నుండి వెళ్ళి ఉన్నారు కొందరు,
ఉత్తరము నుండి వెళ్ళినారు, కొందరు దక్షిణము నుండి వెళ్ళి ఉన్నారు, పరలోకంలో ఉన్నారు. మన పితరులతో ఉన్నారు. మన పితరులు ఎవరు? అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ వారందరూ ఎవరి పరలోకంలో ఉన్నారు. మరి మనం ఎక్కడుంటాం? మన స్థానం ఎక్కడ? రేపు ఈ లోకాన్ని విడిచిన తోడనే మన స్థానం ఎక్కడా? ఎన్నడైనా ఆలోచించామా? సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయున్. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయున్. పౌలు వలెను, శిలావలెను, పౌలు వలెను, శిలావలెను సిద్ధపడిన భక్తుల జూచి, సిద్ధపడిన భక్తుల జూచి, సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయున్. సిలువ చెంతకు రా, సిలువ వైపు చూడు. ఆనాడు శతాధిపతి సైనికుడు ఏమండి ప్రభువును చూసి ఇతడు నిజముగా దేవుని కుమారుడే మారిపోయాడండి. అక్కడున్న ప్రజలకు అర్థం కాలేదు. ప్రభు ద్వారా మేలులు పొందిన వారికి అర్థం కాలేదు. ప్రభువు పంచి ఇచ్చిన రొట్టెలు తిన్నవారికి అర్థమో, చేపలు తిన్నవారికి అర్థమో కాలేదు. రెండవ విధంగా ప్రభువును సంపాదించుకున్నాడు, ప్రభు రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపీరావా పాపము విడచి